Welcome to Little Ear Stories. సిండ్రెల్లా ఒక దయగల అమ్మాయి. ఆమె తన సవతి తల్లి, అక్కల కోసం పనిచేసేది. వారు ఆమెను ఎప్పుడూ బాధించేవారు. ఒకరోజు రాజదూత ఒక ఆహ్వానం తీసుకువచ్చాడు. రాజమహల్లో గొప్ప విందు జరుగుతుందని చెప్పారు. సిండ్రెల్లా వెళ్ళాలని కోరుకుంది, కానీ బట్టలు లేవు. అప్పుడే ఫెయిరీ గాడ్మదర్ ప్రత్యక్షమైంది. ఆమె మాంత్రిక శక్తితో సిండ్రెల్లాను అందమైన రాజకుమార్తెలా మార్చింది. సిండ్రెల్లా మహల్లోకి అడుగుపెట్టింది. అందరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు. యువరాజు ఆమెను నాట్యం చేయమని ఆహ్వానించాడు. గడియారం 12 గంటలు కొట్టింది. సిండ్రెల్లా త్వరగా బయటికి పరుగెత్తింది. ఆమె ఒక గ్లాస్ చెప్పును అక్కడే వదిలింది. తరువాత రోజు యువరాజు గ్లాస్ చెప్పుతో వెతికాడు. అతను సిండ్రెల్లాను కనుగొన్నాడు. చెప్పు ఆమెకే సరిగ్గా సరిపోయింది. సిండ్రెల్లా యువరాజును వివాహం చేసుకుంది. వారు ప్రేమతో ఆనందంగా జీవించారు. Like, share, and subscribe.